జీవీఎంసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటున్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. శాంతియుత వాతావరణంలో ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. యువత ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచిస్తున్న అనుదీప్ దురిశెట్టితో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. ప్రచారం ముగిసింది, ఇక ప్రజలు ఓట్లు వేయడమే మిగిలింది. స్వేచ్ఛాయుతంగా ఓట్లు వేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేయాలని చెప్పి అధికారులు పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఉన్నారు. నమస్తే అండి. సో ఎలా ఉంది సార్, అంటే ఇప్పుడు పార్లమెంటు పరిధిలో 17 పార్లమెంటు పరిధిలో ఎలక్షన్ జరుగుతుంది. మీ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో కొంత ఇబ్బందికర వాతావరణం, అంటే ఎంఐఎం లాంటి పార్టీ ఉంది, బీజేపీ కూడా, అంటే ఎలక్షన్ వాళ్ళు మామూలుగా ప్రచార కార్యక్రమంలో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అంటే ఏర్పాట్లు ఎలా చేశారు సార్? మన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు అన్ని విధాలుగా మనం ఏర్పాట్లు కంప్లీట్ చేసుకొని ఉన్నాము. మీరు అన్నట్టు క్యాంపెయిన్ పీరియడ్ కంప్లీట్ అయింది. ఇంకా వచ్చే 48 అవర్స్ ఏదైతే ఉందో సైలెన్స్ పీరియడ్గా మనము పరిగణిస్తాము. దీంట్లో ఎటువంటి ప్రచారం కానీ లౌడ్ స్పీకర్లు కానివ్వండి అవన్నీ కూడా మనము ప్రొహిబిట్ చేస్తాము. దాంట్లో భాగంగానే మనం పొలిటికల్ పార్టీస్కి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ అయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసినాము. లా అండ్ ఆర్డర్ పరంగానే, అదేవిధంగా ఫెసిలిటీస్, ఓటర్ ఫెసిలిటీస్, మనం పోలింగ్ స్టాఫ్కి ఫెసిలిటీస్ అన్ని విధాలుగా కంప్లీట్ చేసుకొని ఉన్నాము. ఓటర్స్ ఇక వచ్చి ఓటు వేయడమే తర్వాత. మీ పార్లమెంట్ పరిధిలో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సార్? అంటే ఎంతమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి, అంటే మీకున్న రికార్డు ప్రకారం? మనకి ఇప్పుడు మొత్తం 1944 పోలింగ్ స్టేషన్స్ హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. 22,10,000 మంది ఓటర్లు మనకి హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నారు. ఈ 7 సెగ్మెంట్లలో కూడా వీళ్ళు మలక్పేట్ నుంచి మనకి చంద్రయాన్గుట్ట, చార్మినార్, యాకుత్పుర, బహదూర్పుర ఇలా 7 సెగ్మెంట్లలో మనకి పార్లమెంట్ కింద ఉన్నారు. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మనము ఏర్పాట్లు ఏఎంఎఫ్ అంటాం, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని ఏదైతే అంటామో దాంట్లో భాగంగా డ్రింకింగ్ వాటరు, పవర్ సప్లై, టాయిలెట్స్, ఫర్నిచరు, అదేవిధంగా ఈసారి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ బయట షేడ్ అంటే నీడనిచ్చేటువంటి ఒక చిన్న షామియానాలాగా కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాము. సో అవి కూడా దాదాపు కంప్లీట్ అవ్వచ్చు. మీ 7 ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ సమస్యాత్మక ప్రాంతాలే. అంటే ఎలా ఉండబోతుంది? మామూలుగా ఎంఐఎం లాంటి ఒక పార్టీ, ఇటుపక్క బీజేపీ, సో 2 డిఫరెంట్ పార్టీస్. అంటే అందులో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఉంది, అలాగే బీఆర్ఎస్, మొన్నటి వరకు ప్రభుత్వాన్ని పాలించిన బీఆర్ఎస్ ఉంది. యాజ్ యూజువల్గా అంటే కమిషనర్తో మీరు యాజ్ యూజువల్గా మాట్లాడుతుంటారు, కానీ కొంత ఏంటంటే కొన్ని పార్టీలు గతంలో ఆరోపణ చేశాయి ఒక పార్టీ రిగ్గింగ్ చేస్తూ గెలుస్తూ వచ్చిందని. సో వాటి మీద ఎట్లా దృష్టి పెడుతున్నారు? అంటే సమస్యాత్మకమైన మీరు అంటున్నారు, బట్ మోర్ ఆర్ లెస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఈసారి పోలింగ్ చాలా ప్రశాంతంగా జరగబోతుందని మనం అన్ని రకాలుగా చర్యలు ముందుగానే తీసుకున్నాము. ఎక్కడైనా కానీ మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఎలక్షన్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వైలెన్స్ కానివ్వండి, లేదా అక్కడ ఏమైనా రౌడీ షీటర్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోలీస్ వాళ్ళు ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అన్ని పార్టీస్ వాళ్ళకి కూడా ముందుగానే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమస్యాత్మకమైనటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఐడెంటిఫై చేసిన వాటి అన్నిటి దగ్గర కూడా సెంట్రల్ కేంద్ర భద్రతా బలగాల్ని మనం ఉంచబోతా ఉన్నాము. అదేవిధంగా ఈసారి డ్రోన్స్ కూడా మనకి సిపి ఆఫీస్ నుంచి డ్రోన్స్ కూడా వాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా మైక్రో అబ్జర్వర్స్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా బోత్ పోలింగ్ స్టేషన్ లోపల, పోలింగ్ స్టేషన్ బయట సీసీ కెమెరా మనము ఏర్పాటు చేసుకున్నాము. అది మీరు చూసినట్లయితే అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో ప్రతి పోలింగ్ స్టేషన్ను కూడా వ్యూయింగ్ చేయడానికి మనకు సెపరేట్ కంట్రోల్ రూమ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. సో అన్ని విధాలుగా నిఘా విధంగా కానివ్వండి, పోలింగ్ స్టేషన్ వసతుల విషయంలో కానివ్వండి, అన్ని రకాల ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి. ఎక్కడ సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి తలెత్తబోవని మేము నమ్ముతున్నాము. ఏదైనా వచ్చినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి మన టీమ్స్ రెడీగా ఉంటాం. అంటే పోలింగ్ శాతం పెంచడం కోసం, అంటే గతంలో పోలింగ్ శాతం చాలా వరకు తగ్గింది. సో ఎలాంటి మూవ్మెంట్ చేశారు సార్? అంటే ప్రచారం కూడా వివిధ రకాల, అంటే సోషల్ మీడియా ద్వారా కానీ మీరు అధికారులు కానీ చెప్తున్నారు ఎప్పటికప్పుడు, కానీ ప్రజలు ఓటు వేయడం కోసం కొంత సన్నద్ధత లేరు. ఎందుకని అటువంటి కారణాలు మీరు బ్యాక్ ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారా? అంటే మనం లాస్ట్ టైం మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత చాలా తక్కువ పోలింగ్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసినాము. అక్కడ స్పెషల్గా మళ్ళీ బిఎల్ఓని పంపించి మేము కనుక్కోవడం కూడా జరిగింది. వారు వివిధ కారణాలు కూడా చెప్పినారు.
ఫలానా కొంతమంది అక్కడ లేకపోవడం లేదా వేరే వెళ్ళడము, కొంతమంది అయితే వారు వేరే సొంత ఊరికి వెళ్ళి అక్కడ ఓటు వేసి రావడం, ఇట్లా పలు రకాలుగా మనకి కారణాలు చెప్పారు. హైదరాబాద్ అనేది ఒక మైగ్రేషన్ సెంటర్ కాబట్టి న్యాచురల్గా ఈ పీపుల్కి ఇంకా వేరే ఒక ఇల్లు కూడా ఉంటుంది, ఓన్ ప్లేసెస్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి ఓటు వేయడానికి అది దట్ ఈస్ అప్ టు దెమ్. కానీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎస్పెషల్గా ఫస్ట్ టైం ఓటర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే 18 యంగ్స్టర్స్ వాళ్ళు లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా తీసుకురావాల్సిందిగా వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాము. ఎందుకంటే యు ఆర్ టుమారోస్ బిల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సో మీరు ఆదర్శంగా నిలిచి ఫ్యామిలీలో అందరినీ కూడా తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్కి ఓటు మీరు వేయడమే కాదు, మీరు వేయించండి కూడా, ఓటు చేసి ఎలక్షన్ మన ట్విట్టర్లో సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. ఖచ్చితంగా మేము కూడా దాన్ని రీట్వీట్ చేసి అందరికి కూడా ఇన్స్పైరింగ్గా ఉండే విధంగా వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాము. సో అల్టిమేట్గా మేము కోరేది అన్ని విధాలుగా వసతులు కానివ్వండి, అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తున్నాం. మన పోలింగ్ పార్టీస్ ఇంత ఎండలో కూడా 2 రోజులు అదే పోలింగ్ స్టేషన్లో ఉండి అక్కడే తింటూ అక్కడే పండుకుంటూ అన్ని రకాలుగా ఎన్ని కష్టాలైనా కానీ వాళ్ళు భరించి ఒక ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ చేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఓటర్స్కి మా విజ్ఞప్తి, వచ్చి ఓటు హక్కు వినియోగించి మీ వాయిస్ని బ్యాలెట్ ద్వారా వినిపించాలని చెప్పి కోరుతాం. ఓకే సార్, చిన్న క్వశ్చన్ ఏం లేదు. అంటే బలమైన అభ్యర్థి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, బీజేపీ నుంచి మాధవీలత ఉన్నారు, మీ లిమిట్స్లో రాజాసింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అంటే కొంచెం ఫ్లేర్ మూమెంట్స్ కూడా కొన్ని జరగవచ్చు. సో వాటిని కంట్రోల్ చేయడానికి మీ మానిటరింగ్ వ్యవస్థ, అంటే హైదరాబాద్ కమిషనరు మీ పరిధిలో ఉంటాడు కాబట్టి ఎలా చూస్తారు? అంటే వాళ్ళకు కూడా నాయకులకు కూడా చెప్పే మెసేజ్ ఏంటి? పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా వీ విల్ నాట్ గో ఇంటూ ఎవరు క్యాండిడేటు అని మాకు సంబంధం లేకుండా అన్నిటి పార్టీలకి క్యాండిడేట్స్కి అతీతంగా మనము సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసినాము. క్యాండిడేట్స్ కూడా నిత్యం వాళ్ళ ఏజెంట్స్కి క్యాండిడేట్స్తోని మేము తరచూ కాంటాక్ట్లోనే ఉంటాము. మేము చేసే ప్రతి ఒక్కటి స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ దగ్గర నుంచి పోస్టల్ బ్యాలెట్ అయినా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ వారి సమక్షంలోనే మనం అన్నీ కూడా ఇచ్చేస్తూ ఉన్నాము. సో వారికి అండ్ పబ్లిక్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఫ్రీ అండ్ ఫేర్ పోల్ అనేది మనందరి బాధ్యత. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాకుండా అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాల్సింది కోరుతున్నాం. అలాగే అదేవిధంగా మేము అడ్వైజరీ కూడా ఇచ్చినాము, సెల్ ఫోన్లు పోలింగ్ స్టేషన్కి తీసుకురావద్దని చెప్పేసి. ఎందుకంటే లోపల పోలింగ్ స్టేషన్ లోపల అలౌ చేయము. సో అక్కడికి వచ్చి ఇబ్బంది పడవద్దు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ వచ్చి ఓటు వేసి 200 మీటర్స్ అనేది ఒక శానిటైజ్ ఏరియా ఉంటుంది. సో అక్కడ గుమిగూడడం కానివ్వండి, ఓటర్ కాని వాళ్ళు రావడం కానీ అవన్నీ అలౌ చేయము. సో కాబట్టి ఎవరున్నా కానీ వచ్చి ఓటు వేసుకొని వారి ఫ్యామిలీని తీసుకొచ్చి ఒక పండగ వాతావరణంలో ఈ డెమోక్రసీ కాపాడే మన డెమోక్రసీని ఏదైతే మనం ఇంకా స్ట్రెంగ్తెన్ చేసే విధంగా వాళ్ళు రావాలని చెప్పి కోరుతాం. ఎన్ని వందల మంది పోలీసులు అంటే మీ మామూలుగా అప్రాక్సిమేట్లీ? అంటే మనకి హైదరాబాద్ పరిధిలో మొత్తం దాదాపు ఐ థింక్ 9,000 మంది పోలీసులు ఉన్నారు. అన్ని విధాలుగా మనం టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. స్ట్రైక్ పార్టీస్, అదేవిధంగా మొబైల్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పి, దాంతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లో ఉన్నారు, మనకి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎస్పెషల్లీ ఈ 2 రోజులు ఏవైతే ఉన్నాయో పోలింగ్కి ముందు చాలా ఇంపార్టెంట్ టైం ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రలోభాలకి కానీ ఎటువంటి మద్యం కూడా మనము సేల్ కాకుండా బ్యాన్ చేసినాము. సో ఇవాళ మనకి 6 గంటల నుంచి ఇవాళ నుంచి మళ్ళీ పోలింగ్ తెల్లవారి 14వ తారీఖు పొద్దున 6 గంటల వరకు కూడా లిక్కర్ షాప్స్ అన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా సహకారం అందించి పబ్లిక్ పెద్ద ఎత్తున పోలింగ్కి వచ్చి ఓటు వేయాలని చెప్పి. పోలింగ్ టైం సార్? పోలింగ్ టైం మార్నింగ్ 7 AM నుంచి సాయంత్రం 6 PM వరకు పోలింగ్ అనేది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ చెప్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించాము, పోలీసు బలగాలు కూడా భారీగానే మోహరించాం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావలేదని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి. విత్ కెమెరామెన్ చైతన్య.